ఏం రాములు పొద్దునేటే పోతున్నావు? మీకేం సారు, నెల గడవంగానే జీతం చేతిలో పడుతుంది. మాకు పని చేస్తేగానే కడుపు నిండదు. మరి ఛాయ్ తాగినావా లేదా? చాయ్ తాగే పొలం గాడికి పోతున్నా. ఇంతకీ రామ్ మంచిగా ఉన్నట్టునా? వాడిని చదివేందుకు వచ్చింది. మంచిగానే ఉన్నాడంట సారు. ఇక వాని చదువు గురించి నాకేం తెలుసు సారు. చిన్నప్పుడు మా వాళ్ళు చదువుకోమంటేనేమో చదువుకోకపోతే, ఇప్పుడేమో గీ అవసరం చేయబడుతుంది. కనీసం వాడైనా మంచిగా చదువుకుంటే నాకు అంతే చాలు సారు. వాడికి ఏంది రాములు, నా స్టూడెంట్లో వాడే క్లవరు. ఏమో సార్, మొన్న ఏదో ఎగ్జామ్ రాసినా అన్నాడు. వాడేందో వాడిని చదివిందో ఇంటికి వచ్చేది లేదు, కనబడేది లేదు. రాములు, ఇంతకీ వాడు రాసింది ఏ ఎగ్జామో తెలుసా? ఏమో తెలియదు సారు. ఏం ఎగ్జామో ఏమో. కొద్ది రోజులు ఆగు, నీకే తెలుస్తుంది. అంతా అదే ఉందయ్యా. సరే సార్, నేను పోతున్నా. బర్రెలు ఉరుకుతున్నాయి కావచ్చు. హాయ్ జానకి గారు, ఎప్పుడు వచ్చినావా మా హైదరాబాద్ నుండి? ఇంతకుముందేరా. అయినా ఏంటి, నీ లవ్ ఇంకా ఓకే కాలేదా? ఎక్కడ బా, దాని వెనకాల తిరిగి తిరిగి నా కాలి చెప్పులు ఎరుతున్నాయి, కానీ దాని మనసు మాత్రం కడగట్లేదురా. ఇంతకు తను వెళ్ళిపోయిందా? వెళ్తే ఇక్కడ ఎందుకుంటా బా. అది నిజమేలే, అదిగు చూడు వస్తుంది. అరే బావా, ఐ లవ్ యూ చెప్పాలన్నారా? ఇది ఎన్నోసారి? 1 2 3 54 అయితే బావ ఇప్పుడు చెప్తే. సిగ్గు లేదు ఎన్నిసార్లు చెప్పడానికి? అబచ్చా,
నాకు నో చెప్పడానికి దానికి లేని సిగ్గు నాకెందుకు బా? ఆస్మా ఒక్క నిమిషం. ఎప్పుడొచ్చావు రామ్? ఇందాకే టీచర్ అమ్మా, ఎలా ఉన్నావు? ఛీ, బాగున్నా. నేను మాత్రం ఏం బాలేను. అసలు నిన్ను ఇప్పుడు ఎవరు అడిగారు? సరే రామ్, వెళ్తా, లేట్ అవుతుంది. పద వెళ్దాం. ఏంది బా అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి ఏంట్రా అలా ఉంది? ఎలా ఉంది బా? చాలా బాగుంది బా. అవునా, నీ మరదలే బా. నీ మామ పేరు ఆస్మా, నీ మరదలే. ఏం మాట్లాడుతున్నావురా? నిజం బా, తను మీ మామ కూతురు. నువ్వు సిటీకి వెళ్ళిన తర్వాత తను వాళ్ళ అన్న ఈ ఊరు వచ్చారు. ఈ విషయం నీకు తెలుసు అనుకున్నావా? ఇప్పుడు మన ఊర్లోనే ఉంటూ మన స్కూల్లోనే ట్రైనింగ్ టీచర్గా చేస్తుంది. నీకు ఇంకో విషయం తెలుసా బా? వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారంట. ఎప్పుడురా? వాళ్ళు వెళ్ళిపోయారులే, పదాబా. బావా నేను వచ్చేసా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఇంట్లో నిద్ర పట్టట్లేదు బావా, నీ పక్కన పడుకుందామని వచ్చా. ఇంట్లో నిద్ర పట్టట్లేదు బావా, అందుకే నీతో పడుకుందామని వచ్చా. చల్ పక్కకు జరుగు. ఇంతకీ మామ పడుకున్నాడా? ఆయన ఎప్పుడో పడుకున్నాడు. ఆ చుక్కలు చూసావా బా, ఎంత అందంగా ఉన్నాయో. ఆ అమ్మాయి కూడా అంత అందంగా ఉంది కదరా. అమ్మాయా? ఏ అమ్మాయి బా? పొద్దున లక్ష్మితోటి వచ్చిందే నా మరదలు. అయినా బా, ఏ అమ్మాయినైనా చూసినప్పుడు మన మొగాల కళ్ళకి ఐశ్వర్యలానే కనిపిస్తుంది. ఏమన్నా నచ్చినట్టు నా లక్ష్మి కూడా అలాగే కనిపించింది బా నాకు. అది నీలాంటి ఎదవులకి. అయినా బా, నువ్వు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? జాగ్రత్త, అసలే వాళ్లకు మీకు పడదు. ఏడ్చావులే, పడక. తప్పేలే, తండ్రి బట్టలు తనేడు. రేయ్ తొందరారా. ఇదేంది బా, ఇంత పొద్దున్న ఇలా వచ్చావు? టైం అవుతుంది కదా, లక్ష్మి దగ్గరికి పోవా? ఎక్కడో తేడా కొడుతుంది బా. లక్ష్మి కోసమా లేక ఆస్మా కోసమా? తన కోసం నేను ఎందుకు వస్తారా? అవునా, అయితే లక్ష్మి కోసం నేను వెళ్తాలే, నువ్వు వెళ్ళిపో. అంటే ఫ్రెండ్గా తోడొద్దామని. అవునా, మా మంచి బా, ముద్దిద్దామంటే మొగాడివి అయిపోయావు. అయినా ఏం వద్దు, నేను పోతాలే, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. అర్థమైంది, నీకు నిజం చెప్పాలి అంతేగా. అర్థమైందిలే, సరే వెళ్దాం పదా. ఛీ, యదవ్వా. రేయ్ ఏంటి? రోడ్డుకి అడ్డంగా పెడితే ఎలా వెళ్ళాలి? పక్క జరుగు. పక్క నుండి వెళ్ళు.
ఈ రోడేమి నీ బాబుది కాదు చెప్పగానే పక్క జరగడానికి. బండి తీబే. ఏంటి బే? అయ్యా అయ్యా అంటవేంద్ర? ఎవర్రా నువ్వు అసలు? అన్నా ఏమైందన్నా? రే బా బా ఏమైందన్నా? ఏమ్రా నీ దోస్తా? అవునన్నా, హైదరాబాద్లో ఉంటాడు. మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడమను. నీ ఫ్రెండ్ అన్నావు కాబట్టి వదిలేస్తున్నాను, లేకుంటేనా? లేకుంటే ఏం చేస్తావు? పోరా. బలుపెక్కువే, దింపుతా. మళ్ళీ దొరకకపోవు, దింపక మానను. బావా, నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడికి నా లక్ష్య కోసం వచ్చినట్లు లేదురా. నీకోసం ఆ ఆస్మ కోసం వచ్చినట్లే ఉంది. కానీ బా చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకురా? ఇన్ని రోజులు ఇక్కడ పిచ్చోన్లా ఒక్కనే ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఈ పిచ్చోడికి తోడు ఇంకో పిచ్చోడి తోడు అయ్యాడు. ఏడ్చావులే ఎదవా. అయినా వీళ్ళేంట్రా ఇంకా రావట్లేదు? కొత్త కదా బా, అలవాటైతుందిలే. పోను పోను ఓర్చుకో. ఐ లవ్ యూ లక్ష్మి. నువ్వు తొందరగా చచ్చిపోవాలి ప్లీజ్. హలో మాస్టారు, ఏంటి కథ? కన్నార్పకుండా తెగ చూసేస్తున్నారు. అంటే టీచర్ అమ్మా, అది అదే ఏంది? దాన్ని లవ్ చేస్తున్నావా? అంటే లక్ష్మి అంటే ఏంటి? ఇంతకీ తనెవరో తెలుసా? నా మరదలేగా. ఊరిని తెలిసే చేస్తున్నావా? అవును. నీ వాళ్ళకని చూస్తుంటే నిద్ర పట్టినట్టు కూడా లేదు. నిద్ర కూడా తనే గుర్తొస్తుందా? ఓహో, అయితే చాలా దూరం వెళ్ళావు. జాగ్రత్త రామ్. ఇంతకీ తనకి నువ్వెవరో తెలియదు. తెలిస్తే మాత్రం అంతే సంగతులు. లక్ష్మి ఐ లవ్ యూ. హే, నేను చచ్చిపోమన్నాగా, ఎప్పుడు చచ్చిపోతున్నావు? ఐస్ క్రీమ్. ఆపండి. ఎన్ని కావాలి మేడం? 2. తీసుకోండి మేడం. మేడం డబ్బులు. ఆ ఎద్దవిస్తాడు, తీసుకోండి. సార్ ఇక్కడ ఎదవేవారు సార్. దొంగ మొహంది నేనే. సార్ డబ్బులు తీసుకో. అవును, ఇంతకీ ఆ కొత్త అబ్బాయితో ఏం మాట్లాడావు? ఏముంది, ప్రేమిస్తున్నాడంట. ఇద్దరునా? హలో మేడం, వాడు నన్ను చెల్లి అంటాడు. అలా అయితే ఎవరిని ప్రేమిస్తున్నాడో? ఇంకెవరిని? నిన్నే. నన్నా? షాక్ అయిన చాలు గాని పద వెళ్దాం, టైం అవుతుంది. ఆయన వీళ్ళేంటారు ఇక్కడ రావట్లేదు? రే బా, చెల్లి వస్తుందిరా. నా లక్ష్మి కూడా వస్తుంది బా. ఏయ్, ఆ? మీ వాడొచ్చిండే. హే, నావాడేంటి? నావాడు వాడేమన్నా నా బావా, నా లవరా, నా కాబోయే మొగుడా? ఏమో, ఎవరికి తెలుసు? నీ ముగ్గుడే కావచ్చేమో. ఎవరు వాడా? ఛాన్సే లేదు. తెచ్చి వీడేంటి ఇలా గుడ్ల గుబులా చూస్తున్నాడు? రే రామ్, ఎక్కువ కాడిపోతుందిరా ప్రేమ.
వీళ్ళెక్కర్రా? నీ ముందే కదరా వెళ్ళిపోయారు. మరి నాకు కనిపించలే. ఎలా కనిపిస్తుందిలే, వన్ సైడ్ లోవే కదా, వన్ సైడే కనిపిస్తుంది అనుకుంటా. సరే పదా వెళ్దాం. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? మనం స్కూల్ పిల్లలకి టీచర్లమే, స్కూల్ పిల్లలం కాదు. అబ్బా ఒక్క నిమిషమే వచ్చేస్తా. ఎందుకే తొందర పెడతావు? పద వెళ్దాం. ఏంటి మస్తు అందంగా కొడుతున్నావు, బుర్కా కూడా వేసుకోలే, ఏంటి కథ? అబ్బా అంతా నీ వల్లే. అయినా ప్రతిరోజులాగే తయారయ్యాను, కాకపోతే బుర్కానే లేదు అంతేగా. అదే దేనికి అంటున్నా. నువ్వు కంగారు పెట్టేసరికి ఆ కంగారులో మర్చిపోయా. దాంట్లో ఏముంది? నాకు అలా ఏం కొడతలేదే. మరెలా కొడుతుందో. రామ్ కోసం ఏమైనా? హలో మేడం, అంత లేదు. నాకైతే డౌటే. చాలే మూసుకొని పదా. ఈ తింగరోడైతే వచ్చాడు, మరి మీ వాడేడే కనిపించట్లేదు. వచ్చాడు. వాడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మూసుకొని పదా అన్నాను కదా, పదా. వాడు నిన్నే చూస్తున్నాడే. చూస్తే చూడనీలే, పదా. అదేంది బా గట్ల పోయింది, కనీసం ఇలా ముఖం కూడా చూడలేదు. పోనీలేరా, రోజు చూడడానికి మనం ఏమైనా మహేష్ బాబు ముఖమా? కాదు కదరా. చల్, మా బావ మహేష్ బాబు కన్నా తక్కువేంగా. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారనుకో చెప్పుతో కొడతారు. సర్లే పదా, ఇంకెందుకు ఇక్కడ. ఏయ్! ఓ పోరే, పోరగాళ్ళకు పాఠాలు చెప్పనీకపోతున్నావా? పోరగాళ్ళకు నేర్పుడేనా? నాకు కూడా ఏమో నేర్పేదిందా? ఛీ ఎద్దావా. అస్మా పద. పొట్టే మస్తు తిప్పుకుంటూ పోతున్నావే రోడ్డు రోలర్లక. ముందు మడతట్టాలి, తర్వాత దాన్నే. వస్తా, నువ్వు తీసుకెళ్తే ఇక రాననుకుంటున్నావా? మళ్ళీ వస్తా. ఏమంటావరా? అంతేమా. అవును బా, ఆస్మా అంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం, ఎంత ఇష్టం అనే ప్రశ్నలు నా దగ్గర సమాధానం లేవురా. ఇష్టం, జీవితాంతం తనతో కలిసి బతికేయాలంత ఇష్టం. తను ఒప్పుకుంటే తన కష్టం కలగకుండా నా గుండెల్లో దాచుకుంటారా. వాళ్ళ అన్నకు తెలిసిందే అనుకో, లేకుండా చంపేస్తాడు. ఏంటి భయపెడుతున్నావా? లేదు, భయపడుతున్నా. అయినా తను ఓకే చెప్పకపోతే ఏం చేస్తావు? నేను అది ఆలోచించలేదు బావా. కానీ ఎక్కడో ఒక చిన్న నమ్మకం, తను నన్ను ప్రేమిస్తున్నాడు. తను నన్ను ప్రేమించి మొదలుపెట్టిందని మాత్రం నాకు కొంచెం ప్రాణం వేస్తుంది. నా ప్రేమ నమ్మకం బావా. నిజం మాట్లాడుతున్నాను, ఎందుకంటే తాన్ని ఎంత ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. పదా వెళ్దాం. పాలు విండవా? నమాజ్ టైం అవుతుంది, నాన్నకు చెప్పలే పదా. హైదరాబాద్ పోయినా నీకు అలవాటు పోలేదా? నాన్న కోసం గుడికి, అమ్మ కోసం నమాజ్కి భలేబా. నేను హిందువా ముస్లిం నీకు చెప్పానా? నేను అన్ని మతాల వాడిని, సండే చర్చి కూడా వెళ్తాను. అయినా అంతమంది దేవులున్నా సబ్కా మాలిక్ ఏకే అంటారు కదరా. మరి దేవుడే ఒకటైనప్పుడు హిందూ ఏంటి, క్రిస్టియన్ ఏంటి, ముస్లిం ఏంటి? మళ్ళీ అదే సమాధానం. నువ్వు గొప్పడివిరా బాబు. పద, నిన్ను మసీద్లో దించి నేను వెళ్ళిపోతా.
రామ్ ఎక్కడికి రా? పక్కూరికి వెళ్ళొస్తా. ఏంటి నాన్న? ఇంతకీ మొన్న ఎగ్జామ్ రాశానన్నావు, ఏమైందిరా? రిజల్ట్ వచ్చాయి, ఇంటర్వ్యూ అయిపోయింది నాన్న. ఇక చూడాలి. అది సరే కానీ డబ్బులు ఉన్నాయారా? ఉన్నాయి నాన్న. ఉంటుండని కానీ ఇవి తీసుకో. ఉండను నాన్న, ఉన్నాయి. అల్లే నాన్న, తీసుకో. జాగ్రత్త. ఏమైంది బా ఇంత లేటు? టైమింగ్ సెన్స్ లేదా? వస్తుంటే మా నాన్న పేర్రా. ఆయనొకడు పని పాట ఏం లేదా ఆయనకి. తను వెళ్ళిపోయిందని అడిగారా? వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇక్కడెందుకుంటా బా? ఈరోజు కూడా బుర్కా వేసుకోలేదే? నా ఇష్టం. అబ్బా ఒక్క రోజు కూడా వదిలేలాలేడు దొంగ సచ్చినోడు. ఆ దొంగ సచ్చినోడు గురించి ఒకటి చెప్పనా? ఏంటి? ఆ దొంగ సచ్చినోడే నమాజ్కి కూడా వెళ్తాడు. అదేంటి? తను హిందూ కదా? కాదు, వాళ్ళ నాన్న హిందూ, అమ్మ ముస్లిం. వాళ్ళ అమ్మ చనిపోయింది ఆస్మా. అయినా వాడు నువ్వు అనుకున్నంత దొంగ సచ్చినోడేం కాదు. నాకు తెలిసి వాడు జీవితంలో చేస్తున్న ఏదో పని నీ వెనకాల తిరగటమే. నిన్ను చూసినా ఆ నిమిషాన. ఇంకేం రోజులు? హే వదలమని చెప్పానా? అలా చెప్. ఏంట్రా కొడతావా? తేడాగాళ్ళని కొట్టను బాబాయ్. ఏంట్రా వాగుతున్నావు? అవునరా, నేను తేడాగానే, కానీ నువ్వనుకుంటూ తేడాగాని కాదు. నేను అదో రకం. గొడవ కావాలని చెప్పి వచ్చిన చచ్చే వరకు తన్ను తినగలవా? చచ్చేలా కొట్టగలవా? అమ్మాయి ఏం చెప్పాలంటే నువ్వు వంట ఇచ్చిన అది మన అర్థం చేసుకుని సైడ్ అయిపోవాలి, కానీ ఇలా వెంట చూడదు. ఇప్పుడు చెప్పు, తెలిసి పోతావా? చాలా రోజుల పట్టుకుంటావా? పద. అదేంట్రా అలా వచ్చేసావు? వాడి కళ్ళలో నన్ను కొట్టాలన్న కోపం కంటే దాని మీద ప్రేమ ఎక్కువ కనిపించిందిరా. రే, కోపంతో కొట్టేవాడిని ఎలాగైనా ఎదుర్కోగలం, కానీ ప్రేమతో కొట్టేవాడిని తట్టుకోలేమురా. అందుకే వదిలేసా. కొట్టుండాల్సింది ఆ ఎదవల్ని. గొడవ నాదైతే గొడవ పనులు తప్పేం లేదు. గొడవ ఒక ఆడపిల్లది, పెంచుకుంటూ పోతే తనే ఇబ్బంది పడేది. థ్యాంక్స్. చెప్పనా? ఏంటి? తను మీ బావే. ప్రేమించిన వాడి కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మీ అత్తమ్మ కొడుకే ఈ రామ్. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నిజం ఆస్మా, తను మీ అత్తమ్మ కొడుకు. నిజం ఆస్మా, తను మీ బావ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏ రోజు వాడు ఒక అమ్మాయి వెనకాలలో పడిందే లేదు. అలాంటిది ఇలా నీ వెనకాల పడుతున్నాడంటే
ఏదో ఏమోనంట మనసా ఇది ప్రేమేనేమోనంట తెలుసా వెన్నెల మనసా వేచి ఉంటానే నే వేచి ఉంటానే మబ్బులు పడితే ఎండను పిలిచి నీడను చూసానే నీ నీడను చూసానే మనసా ఓ మనసా మనసా ఓ మనసా వెన్నెల మనసా వేచి ఉంటానే నే వేచి ఉంటానే మబ్బులు పడితే ఎండను పిలిచి నీడను చూసానే నీ నీడను చూసానే పువ్వులన్నీ పెదవిని తాకిన వేళ పరిచయమే శకునం లేత మొగ్గకు శుభ శకునం మాటలొచ్చి మనసును తాకిన వేళ మల్లెల శ్రీకారం నా మదిలో శుభకార్యం ఏదో పొదలో మధువే మదిలయలో వెన్నెల మనసా వేచి ఉంటానే నే వేచి ఉంటానే జాబిలమ్మ కావలి కాసిన వేళ జాడ గుర్తుకొచ్చింది గుండె గుప్పు గుప్పు మంటుంది ఊహలొచ్చే వేళ కన్న కలలన్నీ కంటికి వరమంది ఊసు వరసలు కలిపింది దినమే దినమే దిగులనే వెన్నెల కొండ ఎందుకు మోమాటం నీనంతే ఆరాటం ఇప్పటికైనా ఎప్పటికైనా నీనే నీ సొంతం మనసంతా వాసంతం ఏమో ఏమోనంట ఎదలో ఏమోనంట వెన్నెల కొండ ఎందుకు మోమాటం నీనంతే ఆరాటం ఇప్పటికైనా ఎప్పటికైనా నీనే నీ సొంతం మనసంతా వాసంతం బావా ఏమైందిరా బా పొద్దున్నుంచి చేయట్లే చూస్తున్నావు తన చెయ్యి తగిలినప్పటి నుంచి ఏదో కొత్తగా ఉందిరా. తగిలింది నా చెల్లి చెయ్యి కదా బావా అలానే ఉంటుందిలే. దగ్గర నుంచి చాలా అంటే చాలా అందంగా ఉందిరా. ఏంది తాను ప్రేమించిన నా కళ్ళకు చాలా అంటే చాలా అందంగా ఉందిరా. అవును బా నా లక్ష్మి కూడా చాలా అందంగా ఉంటుందిరా. అరే రాజు, ఈ టైంలో మీ చెల్లి ఏం చేస్తుందంటావు? రాత్రి కదా బా ఏం చేస్తుంది, బగ్గ తినేసి పడుకుంటుంది. నాకు తను చూడాలందిరా. ఇప్పుడు మనం తనని చూడడానికి వెళ్తే వాళ్ళన్న రేపు మనం ఎవరిని చూడకుండా చేస్తాడు. అసలే దుర్మార్గుడు అంటారా వాడు, ఊళ్ళో అందరు అంటున్నారు. అయినా నాకు ఆత్మ చూడాలందిరా. చూద్దులే పద, అసలే లేట్ అవుతుంది, ఇంటికాడ మా అయ్యది అంతాడు. అంత తొందర దేనికి? ఇంత తొందరగా నీ పోరడు రాడ్తి. ఏ నా పోరడేంటే? అబ్బచ్చా, నీ కథలన్నీ అర్థమవుతున్నాయి లేత్తి. రాము ఇంత తొందరగా రాడ్తి. తను రాడని నీకెలా తెలుసు? తను వెళ్ళాలంటే మా ఇంటి ముందు నుండే వెళ్ళాలి. అవునా, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదే?
ఎందుకే చెప్తే వాడి కోసం నువ్వే మా ఇంటికి వచ్చేదానివా? నాకంత అవసరం లేదులే. అవునే లక్ష్మి, ఏంటి? ఆ అబ్బాయి ఎలాంటోడే? ఏ అబ్బాయి? అదేనే మా బావ రామ్. పావేంటి కొత్తగా? తను పుట్టగానే అమ్మ చనిపోయింది. తనకి తన నాన్నే అన్ని. చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా. చాలా అంటే చాలా మంచోడు. ఒక్కటి మాత్రం నిజం ఆస్మా, కష్టంతో ఎదిగిన వాడే రామ్. వాడికి నువ్వంటే ప్రాణం. వాడిని నేను ప్రేమించడానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు అచ్చం వాళ్ళ అమ్మలా ఉంటావంట. అందుకే వాడిని వెనకాల పిచ్చోళ్ళ తిరుగుతాను. మరి ఇవన్నీ ఇన్ని రోజులు చెప్పనే లేదు. వాడే వద్దన్నాడే. వాడి ప్రేమతో నీకు దగ్గర అవ్వాలనేది వాడి ఆశ. పైగా నీ 2 కుటుంబాలకున్న గొడవ తెలిసిందే కదా. అయినా నువ్వేమనుకోనంటే ఒకటి చెప్పనా? చెప్పు లక్ష్మి. వాణ్ణి ప్రేమించే ఆలోచనే ఉంటే వాణ్ణి వదులుకోకే. ప్రాణం పోయే వరకు వదలనే. ఏమన్నావే? వాడిని ప్రేమిస్తున్నా అన్నాను. ఏముందే వాడిలో? తిన్నగా నా గుండెల్లోకి వచ్చేశాడు. ఏం మాట్లాడుతున్నావే? నిజం చెప్పాలంటే తనను చూసిన మొదటిసారి ఏదో తెలియని ఫీలింగ్. తను నా బావా అని నాకు తెలియకపోయినా నా మనసుకు తెలిసిందేమో. చూడగానే గుండెల్లో ఏదో తెలియని అలజడి. ఇన్ని రోజులు వాడు నా కోసం ఎదురు చూడడమే నీకు తెలుసు గాని, తనని దాటి వెళ్ళిన మరుక్షణం మళ్ళీ వాణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎంత ఎదురు చూస్తానో తెలుసా? మరి అతనికి చెప్పొచ్చుగా. భయంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా ఆస్మా, వాణ్ణి వదులుకోకే. రే బా చెల్లిరా. హాయ్ లచ్చు. ఆస్మా, వాడు చూస్తున్నాడే. లక్ష్మి, నేను రామ్తో మాట్లాడాలి. ఏం మాట్లాడతావే? అరే బా ఆస్మిట్ వస్తుందిరా. నాకు కనిపిస్తుంది బా. నాకెందుకు భయం అవుతుందిరా. నాకు ఉచ్చబడిపోతుంది బా. నాకెందుకో నేను మొగోని కాదేమో నన్ను డౌట్ అనిపిస్తుంది బా. ఏంటి రోజు వచ్చి చూస్తున్నావు? ఏంటి ప్రేమిస్తున్నావా? చావు మనని విడదీసి అంతవరకు విడిచిపెట్టనంటేనే ప్రేమించు, లేదంటే ఇప్పుడే వదిలే. సరే ఉంటా. నువ్వు ఒప్పుకునే ముందే ఆలోచించుకో. నువ్వు ఒక్కసారి ఒప్పుకున్నాక నిన్ను వదిలేసేది కట్టెలపై నా చితికాలకి. क्या आसमा, ये सब क्या है? భయ్యా, ఛీ, పరువు తీసావు కదే. నేను రామ్ని ప్రేమిస్తున్నాను భయ్యా. సిగ్గు లేదా అలా చెప్పడానికి? అయినా వాడితో లవ్ ఏంటే? లవ్ అనేది వీడి మీద పుట్టాలి వాడి మీద పుట్టాలి అని లెక్కలేసుకుని పుట్టదు కదా భయ్యా. ఏంటి నీతులు చెప్తున్నావా? కాదు, నిజాలు మాట్లాడుతున్నా. కోపం తెప్పించక ఆస్మా. ఇష్టపడ్డాను భయ్యా. ఇప్పుడు నీ కోపాన్ని ఎదుర్కోకపోతే రేపటి రోజున బాధపడాల్సింది కూడా నేనే. आपके शादी करने के वाले मैं हूँ. కరాదో భయ్యా. అసలు వాడు ఎవడో తెలుసా నీకు? నాకన్నీ తెలుసు, అయినా నాకు తనే కావాలి. కాముష్ ఆస్మా. సచ్ బోల్ రూమ్ భయ్యా. చాలా బాగా మాట్లాడుతున్నావు ఆస్మా. అవసరమైనప్పుడు మాట్లాడాలి భయ్యా. మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోతే ఓడిపోవాల్సి వస్తుంది. ఇదే నీ నిర్ణయం అంటావు? నమ్మకం భయ్యా. వాడి మీద నా నమ్మకమే నన్ను ఇలా మాట్లాడిస్తుంది.
నిన్ను చంపనైనా చంపుతా గాని వానికిచ్చి నిక్కా మాత్రం చేయలేను. ఇక్కడికి రమ్మన్నావు అంటే ఆస్మా? మన విషయం మా అన్నయ్యకి తెలిసిపోయింది. తెలిస్తే అని అంత సింపుల్గా అంటావేంటి బావా? భయం ఎందుకు? ఎప్పుడైనా తెలియాల్సిందేగా. భయపడుతూ బతకలేం పిల్ల. అయినా భయంగా ఉంది బావా. నాకు నువ్వు కావాలి బావా, కానీ ఇదివరకు మన కుటుంబంలో జరిగింది తలుచుకుంటేనే భయంగా ఉంది. నన్ను విడిచిపెట్టావు కదా బావా. పిచ్చిగా, నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్తానే? వెళ్తే చంపుతా. మామ బావేడే? ఇక్కడ లేడుగా బిడ్డ. మరి ఎడికి పోయిండే? ఏమో బిడ్డ, తెలియదు ఎటు పోయిండో. అవు మామ, అప్పట్లో నువ్వు ఏం చదివినవే? ఏమున్నది బిడ్డ, అప్పట్లో 7 చదివినా. ఏంటి 7వ తరగతికి మా అత్తని లైన్లో పెట్టినావా? తను మా పక్కింటి అమ్మాయి. అప్పట్లో మామూలుగానే మాట్లాడుకునేవాళ్ళం. రోజులు గడిచే కొద్దీ మాటలు తగ్గాయి. కొద్ది రోజుల తర్వాత సడన్గా అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఆ క్షణంలో ఎందుకో ఏమో కాదనలేకపోయింది. మతాలు వేరు కావడంతో మా ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయిని ఇంట్లో నుండి తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా. అత్తను మిస్ అవుతున్నావు మామ? తను నా ప్రాణం రా, కానీ రామ్ని నా చేతిలో పెట్టి తను వెళ్ళిపోయినప్పటి నుంచి నా కొడుకే నా సర్వస్వం. ఏదో జాబ్ అని తిరుగుతున్నాడు రా, అదేదో వచ్చేస్తే నా కొడుకు పెళ్లి చేసి ఒక ఇంట్లోనే చేయాలనుంది. చేసేద్దాం మామ, పిల్ల కూడా రెడీగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? అంటే మామ అది వాడికి ఏమైనా పిచ్చా? పోయి మళ్ళీ ఇదంతా ఏంట్రా? వాడికి ఆస్మా అంటే చాలా ఇష్టం మామ. కానీ ఎలారా? ఇదివరకే ఆ కుటుంబానికి మేమంటే పీకల దాకా కోపం. ఇదంతా తెలిసి వాడినేమైనా చేస్తే? ఏం కాదులే మామ, నువ్వేం కంగారు పడకు. సరే మామ, నేను వెళ్తా. మోటార్ నేను పెడతా అన్నానుగా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? మర్చిపోతావేమో అని వచ్చిన. ఎవరు పెడితే ఏందిరా? ఇంటికి అన్నప్పుడు నేను చూసుకుంటానుగా. అదంతా ఎందుకు కానీ నా దగ్గర ఏమైనా దాస్తున్నావారా? నీ దగ్గర దాయడమా? అలాంటి ఏం లేదు నాన్న. మీ మామ కూతుర్ని ప్రేమిస్తున్నావారా? అంటే నాన్న అది ఒకటి చెప్పనా, మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రోజులు మీ అమ్మ తనని
తనను పెంచిన వాళ్ళ అన్నని తలుచుకుంటూ ఎంతగా ఏడ్చిందో నాకు తెలుసురా. నువ్వు తన కడుపులో పడ్డాకే తనకి పుట్టింటి మీద బెంగ కొద్ది కొద్దిగా తగ్గింది. నువ్వు తన కడుపులో ఉండగానే కొండంత ప్రేమను పెంచుకుంది. నిన్ను నాకన్నా తనను పెంచిన వాళ్ళ అన్నకన్నా ఎక్కువ ప్రేమించేసిందేమో. అందుకే కనీసం నీ ముఖం కూడా చూడకుండా తను కన్ను మూసింది. నీ అమ్మను తన పుట్టింటి నుంచి వేరు చేసి ఎంత సంతోషపెట్టానో తెలియదు, కానీ తనన్న ఊరు విడిచి వెళ్ళిపోవడానికి మాత్రం కారణమయ్యాను. ఇన్నాళ్లకు మళ్ళీ వాళ్ళు ఊరికి తిరిగి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే ఇంటి అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావు. నాన్న, నేను చిన్నప్పుడు అమ్మ చూడలేదు, కేవలం అమ్మ ఫోటో చూస్తూ మాత్రమే పెరిగాను. ఇప్పుడు నువ్వు అడగచ్చు ఆ అమ్మ ఎందుకురా అని. నాన్న, అమ్మాయిలో మా అమ్మ కనిపించింది. తను చూసిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ తనతో ప్రేమలో పడుతుంది. పిచ్చిదానికి మేత పొలికలో చేయము. అమ్మ అలాంటి అమ్మాయి ఎలా వదులుకుంటాను? నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు నిన్ను నువ్వు ప్రేమించే అమ్మాయిని మర్చిపోతావనే హక్కు నాకు లేదురా. కానీ జాగ్రత్త రామ్. నేను ఈ ఊరికి వచ్చే ముందు ఎవ్వడి ముఖమైతే చూడొద్దనుకున్నానో నా చెల్లి వాడి కొడుకునే ప్రేమిస్తుందిరా. రామ్గాడు ఊర్లోకి వచ్చిన నుండి వాడు నీ చెల్లి వెనకాలే తిరుగుతుండు మామ. మా కుటుంబం వారి నాన్న వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డదో తలుచుకుంటేనే రక్తం మరుగుతుందిరా. అయితే మరి ఏం చేద్దాం? మా కుటుంబంలో ఇదివరకు జరిగిందే మళ్ళీ జరుగుతుందేమని భయంగా ఉందిరా. ఆడిదానిలా భయపడతావేంట్రా? మీ నాన్న చేసిన తప్పే నువ్వు చేస్తావా? చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? అది నీకే తెలియాలి. నీ చెల్లెల ప్లేస్లో నా చెల్లుంటే ఈ పాటికల్లా దాని ఫోటో గోడకు వేలాడదీసేవాడిని. రేయ్, రై బా, ఇంతకు చెల్లి నువ్వు ఒకటైపోయినట్టేగా? ఒకటైపోయినట్టేరా. చూడు, నీ పేరేంటో నాకు తెలియదు కానీ నేను ఈ ఊరొచ్చిన నుండి ఆ అల్లాని మొక్కేది ఒకటే, కేవలం నీ కుటుంబానికి దూరంగా ఉంచమని. నా చెల్లెలు వెనకాల పడడం ఏమాత్రం బాగలేదు. ఏంటి బెదిరిస్తున్నావా? నా చెల్లెలు వెనకాల పడొద్దంటున్నాను. నేను నీ చెల్లెని ప్రేమిస్తున్నా. అసలు నా చెల్లి గురించి ఏం తెలుసని ఇష్టపడుతున్నావు? ఏం తెలుసుకుని వెంటబడాలి చెప్పు. ఎందుకు ప్రేమిస్తున్నావు? నా చెల్లెనా లేక ముస్లిం అమ్మాయేనా? నాకు నచ్చిన అమ్మాయి ముస్లిం అయిందే తప్ప నేను ముస్లిం అమ్మాయిని ఇష్టపడలేదు. రెండూ ఒకటేగా. అయినా లెక్కలేసుకొని కులాలు మతాలు చూసుకొని వ్యాపారం చేయట్లేదు. అలా చూసుకుంటే నేను ఒక ముసల్మాన్ని రహీం. నువ్వు ముసల్మానువా? సిగ్గు లేదా అలా చెప్పుకోవడానికి? నువ్వేం చేసినా నా చెల్లి నీకివ్వను. ఇస్తావు. నీ చేతులతోటే నీ చెల్లి నా చేతిలో పెడతావు. అంత నమ్మకం ఏంటి? నీ చెల్లి మీద ఉన్న ప్రేమే నా నమ్మకం. ప్రేమ నమ్మకం మనిషి బతకడానికి అన్నం పెట్టదు. మన కుటుంబ విషయం పక్కన పెట్టు. నీది అని చెప్పుకోవడానికి ఏ పని లేదు. పనిపాట లేనోనికి నా చెల్లిని ఎలా ఇస్తాను? వ్యవసాయం చేస్తున్న మా నాన్నకి తోడుగా నేను కష్టపడుతున్నా. నా పని ఇది అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఏదీ లేదు. చూడు రహీంబాయ్, పని పాట లేక గాలికి రోడ్ల మీద తిరిగేవాడి కన్నా ఉన్న పనిలో నాన్నకు సహాయంగా ఉన్న వీడే చాలా బెటర్. వీడికన్నా మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు నా చెల్లికి చాలా మందే దొరుకుతారు.
కాదను, కానీ నాలా ప్రేమించేవాడు దొరకడు. నిజంగా ప్రేమించేవాడు ఎవ్వడిలా చెప్పడు. నిజమే, ఇలా చెప్పలేక చాలామంది లవ్లో ఫెయిల్ అవుతున్నారు. అయినా మన గురించి మనమే గట్టిగా చెప్పుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా నమ్ముతారు? నేను ఆ తప్పు చేయను, నేను ఇది అని చెప్పుకోవడానికి సిగ్గుపడను. అయితే నీకే చెడ్డ అలవాటు లేవంటావు. అది నేను అనలేదు. చూస్తున్నావుగా, నీ ముందే మందవుతున్నా. సిగరెట్ కూడా తాగేవాడిని, నచ్చక మానేశా. ఇలాగే నా చెల్లి కూడా ఏదో ఒక రోజు నచ్చకపోతే? నచ్చకపోవడానికి నీ చెల్లి అలవాటు కాదురకి, వ్యసనం. అలవాటు మారుతుంది, వ్యసనం రోజు రోజుకు పెరుగుతుంది. బాగానే మాట్లాడుతున్నావు రామ్. నీ చెల్లి ఇంతకన్నా బాగా చూసుకుంటా. అది చూస్తా. బా, చెల్లిని వదిలేస్తావారా? నేను మొక్కే అల్లా మీదొట్టు, నా ప్రాణాలైనా వదిలేస్తానేమో కానీ ఆస్మను వదిలే ప్రసక్తే లేదు. సరే బా, వెళ్దాం పద, చాలా లేట్ అయింది. నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తా. వెళ్దాం పద బావా. నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తా అని చెప్పేగా. సరే బా. అబ్బా అన్నా, చాయ్ ఒకటి. అన్నా చాయ్. అన్నా ఇక్కడ రాము సన్ ఆఫ్ రాములు ఎవరన్నా? రామ్ సన్ ఆఫ్ రాములు. మావా చెప్పు, ఏమైంది? ఏం లేదన్నా, పోస్ట్ వచ్చింది అంతే. ఇది గవర్నమెంట్ అఫీషియల్ పోస్ట్ అన్నా, క్యాండిడేట్కి లేదా వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇస్తా. తను మా బావే, నేను ఇస్తాలే. అట్టవలగాని లెక్కున్నాడుగా. ఆస్మా సాధించాడు రా బావా, సాధించాడు. గ్రూప్ 1 కి క్వాలిఫై, డిఎస్పీ పోస్టింగ్ లెటర్ వచ్చింది. ఆస్మా సాధించాడు రా బావా. బావా, రే బావా, బావా, రామ్, రామ్ లేరా, రామ్, బావా లేరా, లేరా రామ్, బావా, రామ్ లేరా, బావా.
ఆలోచించారాం, చాలా ఆలోచించా. మీ నాన్న మీద ఉన్న కోపంతో నా చెల్లిని ఇవ్వద్దని ఎంతగా అనుకున్నా ఇంతకుముందు అన్నావు చూడు ఒక మాట. నచ్చకపోవడానికి చెల్లి అలవాటు కాదు. అలవాటు మాత్రం వ్యసనం రోజు రోజుకి పెరుగుతుంది. ఆ ఒక్క మాటతో నిజంగా అనిపించింది. నా చెల్లిని చేసుకుంటావు బావా? నువ్వు అర్థం చేసుకుంటావు అనుకోలేరు రహీం. నేను మా నాన్న చేసిన తప్పు చెయ్యనురా. రామ్ లేరా, రామ్. రామ్ 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 లే రామ్, లే రామ్, లే రామ్, రామ్ లే రామ్, లే రామ్, రామ్. ఆస్మా 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 ఆస్మా. యమపాశం ఆవేశం మనిషాలినాక ఇది కలరాతన ఇది గీత తనువు చాలించరా. ఏంటో ఈ ప్రేమంటే ఇంతేనా, హృదయాలను కాల్చేసే మంటేనా, ఎడబాటై నడిచే ఈ పయనాన, అరికాళ్ళకు నాటే ఈ ముల్లేనా, ఒక హృదయంలో పురుడవుతుంది, ఒక హృదయంలో కొలువుంటుంది, ఒకరితో ఒకరిని పెనవేస్తుంది ప్రేమ, నడి రాత్రిలో నడిపిస్తుంది, నడి తీరంలో ముంచేస్తుంది, నవ్విస్తూనే ఏడిపిస్తుంది ప్రేమ. ఏంటో ఈ ప్రేమంటే ఇంతేనా, హృదయాలను కాల్చేసే మంటేనా, ఎడబాటై నడిచే ఈ
మేడం వాళ్ళిద్దరూ నిజంగానే చనిపోయారా? నిజంగానే చనిపోయారు. మరి నువ్వు? ఈ కథలో నా భావన పోగొట్టుకున్న రాజుని తల్లి. టీచర్ పేరు లక్ష్మి, నీ పేరు రాజు, అంటే మీరిద్దరూ? అవును, మేమే. అప్పుడు వాళ్ళ స్నేహితులం, ఇప్పుడు వాళ్ళ జ్ఞాపకాలని గుండెలో మోస్తున్న భార్యాభర్తలు. మీరెలా పెళ్లి చేసుకున్నారు? అన్ని కథలు ఒక్కరోజేనా? మా కథ రేపు చెప్తా.